వెల్కమ్ టు అమ్మ కుట్టి వ్లాగ్స్. ముందుగా మీ అందరికీ గుడ్ మార్నింగ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే నిన్న నైట్ మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వచ్చే వరకు చాలా లేట్ అయిపోయింది వంట చేసుకొని తినేసరికి. ఇంకా పొద్దున్నే స్కూల్ ఉంది కదా అని చెప్పేసి నేనైతే పొద్దున్నే లేచిన, పంపు వస్తే ఇంకా వాటర్ ఇంకన్నీ పట్టేసుకున్నా. పిల్లలు లేచేసరికి టిఫిన్ ప్రిపేర్ చేస్తే వాళ్ళు తినేసి వెళ్తారు కదా అని చెప్పేసి నేనైతే ఇక్కడ గిన్నె పిండి అయితే పెడుతున్నా. హాఫ్ డేస్ ఉండడమేమో కానీ కొంచెం టైమింగ్స్ అటు ఇటు అయ్యేసరికి పిల్లలు పొద్దున్న అయితే తినట్లేదండి సరిగా. ఇంకా తింటేనేమో తినేసి వెళ్తారు, లేకపోతే స్నాక్ బాక్స్లో పెట్టిన స్నాక్ టైంలో తింటారని చెప్పేసి అయితే నేనైతే గిన్నె పిండి పెట్టేస్తున్నా. ఇంకా పాలైతే మరిగిచ్చేసిన. ఇంకా పిల్లలకు పాలు పోస్తే తాగేసిన తర్వాత తినేసి అయితే వెళ్తారు. ఇక్కడ మా స్మైలమ్మనేమో బ్రష్ చేసుకొని రెడీగా ఉంది. తనకి వేడి నీళ్ళు పోయమని చెప్తే నేనైతే స్టవ్ పైన వేడి నీళ్ళు అయితే పెట్టేసిన. ఇంకా తనకు వేడి నీళ్ళు పోసేసిన తర్వాత ఇక్కడ మా మిల్క్ అమ్మనైతే అస్సలు లేవట్లేదు. టైం అయితే 7 అయిపోతుంది. స్కూల్ వచ్చేసి 8కి, తనైతే 7 అయినా ఇంకా లేవట్లేదు. నైట్ వచ్చేసరికి కూడా లేట్ అయిపోయింది. ఇంకా మేము వచ్చేసరికి మా ఆయన లాక్ వేసేసుకొని వెళ్ళిపోయి వచ్చేసరికి బాగా లేట్ అయిపోయింది కాబట్టి వంట చేసుకొని తిని పడుకునే వరకు తనకేమో నిద్ర సరిపోలేదు అనుకుంటా, అందుకే లేవట్లేదు. ఇంకా లేపుతా ఉంటే లేచి అయితే రెడీ అయిపోయారు. స్కూల్కి టైం అవుతుందని చెప్పేసి. మా మిల్కీకి అయితే ఎప్పుడైనా సరే అన్ని టైంకి గుర్తొచ్చేస్తాయి. రెడీ అయిపోయి బయటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంట్లోకి వచ్చి పాకెట్ మనీ తీసుకుంటుంది. ఎందుకంటే స్కూల్ దగ్గర తను చాక్లెట్ కొనుక్కుంటుందంట. మరి కొంచెం ముందు లేవచ్చు కదా మిల్కీ అంటే మాత్రం అస్సలు లేవదు. ఇక్కడ బయటనేమో మా స్మైల్ అమ్మ, మా మిల్కీ అమ్మ కోసం వెయిటింగు. ఇంకా బయటకు వచ్చేసి అయితే వాళ్ళు స్కూల్కి అయితే స్టార్ట్ అయిపోయారు. పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మిగతా పనులు కంప్లీట్ చేసుకొని మా ఆయన షాప్కి వెళ్ళిన తర్వాత మధ్యాహ్నం పిల్లలు వచ్చేసారు. ఇంకా పిల్లలు, నేను, మా ఆయన లంచ్ చేసిన తర్వాత మళ్ళీ మా ఆయన షాప్కి వెళ్ళిన తర్వాత నేనైతే కాసేపు పడుకున్నా. ఈ జర్నీ చేయటం ఏమో కానీ కొంచెం సుస్తుగా అనిపించింది. ఇంకా నిన్న ట్రైన్కి వచ్చిన తర్వాత లగేజ్ అంతా అలా పక్కన పడేసిన, అసలు ఏం సర్దలేదు. ఇంకా మనం బట్టలు కూడా ఫోల్డ్ చేసుకోవాలి కదా అని చెప్పేసి నేనైతే బ్యాగ్ అయితే ముందర పెట్టుకొని బ్యాగ్లో నుంచి అన్నీ ఒకటొకటిగా బయటికి అయితే తీసేస్తున్నా. నేను ఇక్కడ లగేజ్ సర్దుకుంటుంటే మా స్మైల్ అమ్మనేమో ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నాయి కదా అని చెప్పి తను కూడా చదువుకుంటుంది. మా మిల్క్ అమ్మనేమో కాసేపు చదువుకొని అయితే బయట వాళ్ళ ఫ్రెండ్స్ తోటి ఆడుకుంటుంది. బయట అంటే గేట్ బయట కదండి, గేట్ లోపల. ఆ లోపల మనం పని కంప్లీట్ చేసుకుంటే అయిపోతుంది కదా అని అయితే సర్దుకుంటున్నాం. ఇంక ఇక్కడేమో మా మమ్మీ నాకు ఒక చిన్న జార్ ఇచ్చింది. ఇందులో డ్రై ఫ్రూట్స్ ఉండే, అవి ఇచ్చినప్పుడు ఉన్న డ్రై ఫ్రూట్స్ ఇంటికి వచ్చేసరికి డ్రై ఫ్రూట్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. నాకైతే ఇంకా ఈ జార్ అక్కడ పెట్టేసేద్దాం అనుకున్నా కానీ కొంచెం చిన్నగా చాలా బాగుంది, దేనికైనా యూజ్ అవుతుంది అని చెప్పేసి నేనైతే తీసుకొచ్చుకున్నా. చూడండి ఎంత బాగుందో చిన్నగా. నేను ఇంటికి వచ్చిన తర్వాత కూడా దీంట్లో డ్రై ఫ్రూట్స్ వేసుకొని అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నా. ఇంకా ఇక్కడనేమో నా పెళ్ళికి నేను వేసుకున్న చున్నీ అయితే తీసుకొచ్చుకున్నా. ఎన్ని సంవత్సరాల తర్వాత ఈ చున్నీ నాకు ఇంటి దగ్గర బీరువా సర్దుతుంటే కనిపించింది అనమాట. అందుకే అని చెప్పేసి తీసుకొచ్చుకున్నా. ఇంకా తీసుకొచ్చుకున్న తర్వాత మా పిల్లలు అడుగుతుంటే చెప్తున్నా చున్నీ ఎక్కడదంటే, నా పెళ్ళి అప్పుడు నేను వేసుకున్నదంటే ఆ చున్నీ పట్టుకొని కాసేపు ఆడుకున్నారు పిల్లలు. అలాగే బ్యాగ్లో ఉన్న బట్టలు ఫోల్డ్ వేసుకున్నా కదా, ఇప్పుడు ఇంట్లో ఉన్నాయి కూడా ఫోల్డ్ చేసేసుకోవాలి. ఒక్కరోజు ఊరికి వెళ్తే చాలండి, ఎక్కడి పనులు అక్కడ ఆగిపోయితే నాకు డబల్ పని అయిపోతుంది. ఇవన్నీ సర్దుకునేసరికల్లా టైం అయితే 8:30 అయిపోయింది. మళ్ళీ నైట్ తినే టైం అయిపోయింది కదా అని చెప్పేసి నేనైతే లేచి అన్నం అయితే వండేసిన. ఇంకా ఇప్పటికే చాలా లేట్ అయిపోయిందని చెప్పేసి అన్నమైన వెంటనే వేడివేడిగా పిల్లలకైతే అన్నం పెట్టేస్తున్నా. నేనైతే ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాతనైతే తింటా. ఇంకా మా ఆయన వచ్చేస్తాడు ఆ టైం వరకు. ఈరోజు నేనైతే వంకాయ కూర వండిన. వంకాయ కూర వండితేనైతే పిల్లలకు వద్దంట. ఇంకా వాళ్ళు వద్దనగానే ఎందుకు ఫోర్స్ చేయాలని చెప్పేసి టమాటా పచ్చడి ఉంటే టమాటా పచ్చడి అయితే వేసిన తర్వాత కొంచెం నెయ్యి అయితే వేసేస్తున్నా. ఎగ్ ఉంటే ఆమ్లెట్ వేసి ఇచ్చేద్దాం అనుకున్నా కానీ ఇంట్లో ఎగ్స్ లేవు. ఇప్పటికే చీకటి అయిపోయింది, ఇంకా తెచ్చే వాళ్ళు కూడా ఎవరు లేరు. ఇంకా అన్నం వేసిన తర్వాత పిల్లలైతే టీవీ షో వస్తుందని టీవీ ఆన్ చేసుకొని కూర్చొని అయితే అన్నం తింటాను. ఇంకా వాళ్ళ డాడీ వచ్చేంత లేపుగా వెయిట్ చేస్తామని అన్నారు కానీ మరి అప్పటికి టైం ఎక్కువగా అయిపోతుందని నేనైతే ముందుగానే తినేసేయమన్నా. ఇంకా పిల్లలు తిన్న తర్వాత మిగతా పనులు కంప్లీట్ చేసుకున్నాం అనుకోండి, మా ఆయన వచ్చిన తర్వాత నేను కూడా మా అన్నం తినేస్తే పని అయిపోతుంది. మరి ఇదండి ఈరోజు వ్లాగ్. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? బాయ్.